బ్రేకింగ్ చూస్తున్నాం. నెల్లూరులోని సావిత్రి నగర్ లో ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై దాడి చేశారు. నిన్న రాత్రి 11 గంటల సమయంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి ఫర్నిచర్లు, కార్లు ధ్వంసం చేశారు. కార్లతో పాటు కొంత ఫర్నిచర్ ని తగలబెట్టారు. కొవ్వూరులో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరోవైపు దాడి ఘటనపై ప్రసన్న కుమార్ రెడ్డికి వైఎస్ జగన్ ఫోన్ చేశారు. దాడిపై మాజీ సీఎం జగన్ ఆరా తీశారు. శాసనసభ్యురాలు ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ పర్సంటేజ్ల ప్రసన్నానని రకరకాలుగా ఊగిపోతూ మాట్లాడిన దానికి ఈ రోజు మీకైనా కౌంటర్ ఇవ్వడం జరిగింది. అవసరమైతే నీకు అయితే చేతగాడితే కౌంటర్ ఇవ్వు, లేకపోతే ఈ రోజు ప్రసన్న నిజాలు చెప్పాడని భయమా తెలియదు. కానీ ఈ రోజు 60-70 అంటే 100 మంది అని ఈ రోజు ఇల్లు చూస్తూ ఉన్నారు. మీరు ఏ విధంగా ధ్వంసం చేశారు. అన్నిటికన్నా దారుణం ఏంటంటే ఇంట్లో ప్రసన్న లేని సమయంలో ఏదైతే నల్లపరెడ్డి ప్రసన్నారెడ్డి ఇంటిపై దాడి చేసినట్టుగా తెలుస్తుంది. ప్రసన్న కుమార్ రెడ్డికి వైఎస్ జగన్ ఫోన్ చేశారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి వైఎస్ జగన్ ఫోన్ చేసినట్టుగా తెలుస్తుంది. దాడిపై ఆరా తీశారు మాజీ సీఎం. ఇక ఘటనకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, వంశీ, నిన్న రాత్రి 11 గంటల సమయంలో కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై కూడా దాడి చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే తన నెల్లూరులో ఉన్న తన నివాసంపై 50 మంది మద్యం మత్తులో తమ ఇంట్లోకి దూరి ఫర్నిచర్ తో పాటు కూడా కారును కూడా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఘటన జరిగే ముందు కూడా బయట ఏవైతే సీసీ కెమెరాలు ఉన్నాయో ఆ సీసీ కెమెరాలకు సంబంధించి సీసీ కెమెరాలను పగలగొట్టేసి అప్పుడు లోపలికి గృహంలోకి అయితే ప్రవేశించిన పరిస్థితి అయితే ఉంది. ఒక దేవుడు పట్టాలు తప్ప మిగతా మొత్తం ఫర్నిచర్ తో కూడా ధ్వంసం చేసి ఆ ఇంటికి సంబంధించి చుట్టూ ఆవరణంలో ఉన్న పూల కుండీలతో సహా పగలగొట్టిన పరిస్థితి నెలకొందని కూడా చెప్పుకోవాలి. అయితే దీనిపై అక్కడ పనిచేస్తున్న వ్యక్తులు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి అయితే సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చిన వెంటనే కూడా ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు నుంచి నెల్లూరుకి అయితే చేరుకున్న పరిస్థితి అయితే దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. నెల్లూరుకు చేరుకున్న తన గృహానికి చేరుకున్న అనంతరం స్థానిక మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు తన నివాసానికి చేరుకొని పోలీసులకు అయితే ఫిర్యాదు చేసిన పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే నిన్న రాత్రి 11 గంటలకి తన నివాసంపై దాడి జరిగే ముందు ఆ రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల లోపు కోవూరులోని తన నివాసం వద్ద ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై కూడా అతను చేసిన వ్యాఖ్యలు అయితే కూడా విమర్శలుగా అక్కడ చెప్పుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. తన వ్యక్తిగత స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వ్యక్తిగత విషయాలు కూడా ఆ ప్రెస్ మీట్ లో ప్రస్తావించినట్టు అక్కడ ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో ఆగ్రహానికి గురైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి అభిమానులు ఈ దాడికి పాల్పడ్డారని ఒకవైపు వైసీపీ నాయకులు అంటున్నారు. మరోవైపు మాకు సంబంధం లేదంటూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిపై స్థానిక మాజీ ముఖ్యమంత్రి కూడా ప్రసన్న కుమార్ రెడ్డికి అయితే ఫోన్ ద్వారా అసలు ఏం జరిగిందని విషయాన్ని తెలుసుకున్న పరిస్థితి ఉంది. విషయం తెలుసుకున్న అనంతరం కూడా అక్కడ స్థానిక నాయకులకి ప్రసన్నకి అండగా ఉండమని చెప్పినట్లు కూడా తెలుస్తుంది. దీనిపై ప్రసన్న కుమార్ రెడ్డి అయితే మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. నేను ఇంట్లో లేను కాబట్టి నేను ప్రాణాలతో ఉన్నాను. ఆ సమయంలో నేనుంటే నన్ను చంపడానికే రౌడీ మూకలను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మా ఇంటి మీద పంపించారని కూడా ప్రసన్న కుమార్ రెడ్డి అయితే నోరు ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. నేను లేకపోవడం వల్ల ఈ రోజు నేను ప్రాణాలతో బయటపడ్డాననే విషయాన్ని అయితే కూడా అక్కడ రాజకీయ నాయకులకు అదేవిధంగా ప్రజలకు అయితే వివరించిన పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. దీనిపై కూడా ఈ రోజు 10 గంటల నుండి 11 గంటల లోపు కూడా జిల్లా ఎస్పీ కార్యాలయానికి అయితే వైసీపీ నాయకులందరూ చేరుకునే పరిస్థితి ఉంది. నాయకులు చేరుకొని అటెంప్ట్ మర్డర్ కింద వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద అదేవిధంగా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మీద అటెంప్ట్ మర్డర్ కేసు కట్టాలని కూడా వైసీపీ నాయకులు ఒకవైపు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అదే మరోవైపు టీడీపీ నాయకులు అయితే కూడా వైసీపీ మనుగడ కాపాడుకోవడం కోసం వాళ్లే ఈ దాడిని చేయించుకున్నారని కూడా ఒకవైపు టీడీపీ నాయకులు చెప్తున్నారు. మరోవైపు అయితే వైసీపీ నాయకులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద అదేవిధంగా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మీద అటెంప్ట్ మర్డర్ కేసు కట్టాలని అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెల్లూరులో నెలకొందని చెప్పుకోవచ్చు. వంశీ, రైట్, థ్యాంక్ యూ సునీల్.